అందరికీ నమస్కారం. నా పేరు రమ. మరొక మంచి షార్ట్ స్టోరీతో మీ ముందుకొచ్చేసాను. ఈ కథను రచయించిన వారు శ్వేత సాయి గారు. "అక్క ఏంటి ఇలా కూర్చున్నావు? ఈరోజు నీ పెళ్లి ఫుల్ జోష్‌గా ఉండాలైతే" పుత్తడి బొమ్మల ముస్తాబైన నందుని చూస్తూ చెప్తుంది చందు. "ఎంత బావున్నావో తెలుసా? ఇలా నీ పెళ్లి చేయాలనే నా కల నెరవేరింది. చాలా హ్యాపీ నేను. నువ్వెందుకలా ఉన్నావు?" "ఏం లేదు." "అక్క ఏమైంది? ఏం లేకపోతే ఇలా ఉండవు కదా చెప్పు." "అబ్బా! నా పెళ్లి కన్నా నీ జీవితం నాకు ముఖ్యం చందు. దానికోసం ఈ క్షణమైనా ఈ పెళ్లిని ఆపేస్తాను. ఏమైంది? ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఇప్పటిదాకా మాట్లాడాలంటే కుదరలేదు. ఇందాకే వాళ్ళ తమ్ముడినడిగి నెంబర్ తీసుకున్నాను. కాల్‌లో మాట్లాడాను." "ఏంటి? మాట్లాడావా? ఏం మాట్లాడావని?" కొంటెగా అడుగుతుంది చందు. "ఇంకేముంది? నీ గురించే. నాకు నా చెల్లి తప్ప ఎవరూ లేరు. పెళ్లి తర్వాత నిన్ను నాతో పాటు ఉంచుకుంటాను అని చెప్పాను. అలాగే నిన్ను నా అంత బాగా చూసుకోవాలని కూడా చెప్పాను. అక్క ఇది టూ మచ్. ఏంటిది? నేను రాను, పెళ్లయ్యేది నీకు. నేను ఎందుకు వద్దిదంతా? వెంటనే బావకి చేసి చెప్పు. నా చెల్లి హాస్టల్‌లో ఉంటానని చెప్పిందని." "లేదు. ఇప్పుడు దీనికి ఆయన ఒప్పుకోకపోయినా, నువ్వు ఒప్పుకోకపోయినా నేనీ పెళ్లి చేసుకోను." అక్క పెద్దగా అరుస్తుంది. అరవకు. కాలొస్తుంటే స్పీడ్‌గా లిఫ్ట్ చేసి హలో అంటుంది. "చెప్పండి. ఇందాకేదో బిజీగా ఉండి సరిగా వినలేదు. ఏదో చెప్తున్నారు. అది నాతో పాటు నా చెల్లి కూడా మీ ఇంటికి తీసుకొని రావచ్చా? పెళ్లి తర్వాత తన బాధ్యత నేను తీసుకోవచ్చా?" అని అడిగాను. "ఇదేం క్వెషన్? అయినా మీ ఇల్లేంటి? మన ఇల్లు. అలాగే పెళ్లి తర్వాత నా మరదలు నా బాధ్యత. ఇద్దరం కలిసే తనకి పెళ్లి చెయ్యాలి కదా! అలాంటిది సెపరేట్‌గా అడుగుతారేంటి?" నందు మొదటిసారి ఆమె పేరు ఆమెకే కొత్తగా వినిపిస్తుంది. నందిని అని ఎవ్వరూ పిలవరు. నందు అని పిలిచినా ఎందుకో అతడు పిలిస్తే మాత్రం కొత్తగా ఉంది. లేదు నచ్చుతుంది. "చాలా థాంక్స్ అండి." "అండి, ఏవండి ఇలా వద్దు. కాల్ మీ వివేక్. ఇంకేదైనా ముద్దుగా పిలవాలనిపిస్తే అలాగే పిలు. పెళ్లితో అమ్మాయి జీవితం ఎందుకు మారుతుంది? అలాంటి సెంటిమెంట్స్ నాకు లేవు. చాలా ఫ్రీగా ఉంది నాతో" అని చెప్పాడు. "అయినా పెళ్లికి ముందు ఈ క్వెషన్స్ వేశావంటే నా మరదల్ని తీసుకోకపోతే పెళ్లి చేసుకునేదానివి కాదా?" "అవును." "కూల్ నందు. ఎందుకు అందరూ ఒకేలా ఉండరు కదా! నేనేంటి? నా గురించి నీకు పోను పోను తెలుస్తుందిలే. డోంట్ వర్రీ." "అలాగే అండి. బాయ్. ఓకే. పెళ్లి పీటల మీద కలుద్దాం. చూసావు కదా అక్క! బావ ఎంత మంచివాడో. ఇంకా నా గురించి అన్నీ ఆయన చూసుకుంటాడు. నువ్వేం కంగారు పడకు. పెళ్లి తర్వాత నా పెళ్లి మీరే చేద్దురు గానీ ప్లీజ్ అక్క. నేను హాస్టల్‌లో ఉంటాను." "చందు ఇప్పటిదాకా చెప్పావు కదా! నేను బాగున్నానని. పద పద. త్వరగా నువ్వు కూడా రెడీ అవ్వు. నా చెల్లి కూడా బాగుందని అందరూ చెప్పాలి కదా!" "లే ఇంకేం మాట్లాడకు. నేనేది చెప్తే అదే నువ్వు చెయ్యాలి. ఎంతైనా నీకన్నా పెద్దదాన్ని కదా!" ఆవిడ ఫిక్స్ అయిపోయిందని అర్థమై వెళ్లి రెడీ అవుతుంది చందు అలియాస్ చందన. తనే స్వయంగా తన చెల్లిని రెడీ చేస్తుంది. "ఎంత బావున్నావో తెలుసా? నేనిలా చూసి ఫ్లాట్ అయిపోయి ఎవరో కళ్ళు నన్ను కాంటాక్ట్ అయితే వాళ్ళకి పెళ్లి చేసేస్తాను. నేను నచ్చానంటే సరిపోతుందా? నాకు నచ్చక్కర్లేదా అక్క? ఎందుకు? నీకు నచ్చి అన్ని విధాలుగా నువ్వు ఓకే అనేదాకా నీకు పెళ్లి చెయ్యను. నువ్వేం కంగారు పడకు. సరే ఇప్పుడు ఇవన్నీ తర్వాత. ముందు నీ పెళ్లి సంగతి చూద్దాం. మీ ఫ్రెండ్స్ ఏరి? ఇంకా రాలేదు" అని వాళ్ళకి ఫోన్ కలుపుతుంటే ఆలోపే లోపలికొచ్చేసిన రవలి, కుసుమ ఇద్దరూ వచ్చి "వావ్! నందు ఎంత బావున్నావే! నిన్ను చూసి పెళ్ళికొడుకు ఫ్లాట్ అయ్యి ముందు తాళి కట్టేస్తానంటాడేమో! ఓహ్! ఓల్డ్ ఫెలోస్ తాళి కన్నా ముందు ఫస్ట్ నైట్ అంటాడేమో చూడండి" అంటుంది చందు. "చందు హలో మేడం. ఇప్పటిదాకా చిన్నపిల్ల అంటే వదిలేశాను. ఇప్పుడు నేను కూడా పెళ్ళూరికి వచ్చాను. అక్క పెళ్లి జరిగిపోతోంది. ఇప్పుడు నువ్వు ఇలా అన్‌రొమాంటిక్‌గా ఉంటే నేను అస్సలు ఊరుకోను. సంవత్సరం తిరిగేసరికి నువ్వు ఒక బుజ్జి అబ్బాయిని నా చేతిలో పెడితే వాడితో నేను ఆడుకొని అప్పుడు పెళ్లి చేసుకుంటాను. నీ ఇష్టం." "అమ్మా! దీనికి రెక్కలొచ్చేశాయి. ఇంక నన్ను చంపుకు తింటుంది" అని అంటుంది నందిని. "లేకపోతే ఎన్నాళ్ళిలా పాతకాలం చింతకాయ పచ్చడిలాగా ఉంటావే? మీ చెల్లి నీకు కరెక్ట్. నీ మొగుడు కూడా దీనిలాగే అల్లరి చేసేవాడైతే ఇంకా బాగుండు. అప్పుడు కానీ నీ తిక్క కుదురుస్తాడు." సరిపోయారు అందరూ. ఏం చేస్తున్నారు మీరంతా ఇక్కడ? అక్కడ పెళ్లి కూతుర్ని పిలుస్తున్నారని హడావుడి చేస్తారు ప్రమీల గారు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి అన్ని విధాలుగా సహాయం చేస్తూ ఉన్నవాళ్ళు. పెరిగిన ఆశ్రమం ఓనర్ ఆవిడ. పిన్ని, పిన్ని అని పిలవడం అలవాటు. "ఆ! వచ్చేస్తున్నాం పిన్ని. అక్క చూడు భలే ఉంది కదా! ముందు మీరే తీసుకొని వెళ్ళండని" ఆ బాధ్యతని వాళ్ళకే అప్పగించి చందు పెళ్లికూతురు రావాలి అని పిలుపుతో పెళ్లిపీటల మీద కూర్చుంటుంది నందిని. ఒక 5 నిమిషాల తర్వాత పెళ్ళికొడుకు వస్తే పూజను ప్రారంభించి పంతులు గారు త్వరగా పెళ్లి తంతుని మొదలుపెడతారు. "హాయ్ మిస్టర్ ఆరోగెంట్‌తో ఎలా ఉంటారో నాకు చాలా భయంగా ఉంది. హర్ష కదా" అని అంటుంది. పక్కకి వంగి అతన్ని చూస్తూ "ఆయనకేం మంచివారు కదా" అని అర్థమైంది. "నో కాదు. నువ్వు హెల్ప్ చెయ్యి. మనిద్దరం కలిసి చాలా చక్కగా
మార్చేసుకుందాం. వావ్ వదిన నువ్వు సూపర్! ఇక నుంచి నువ్వు నాకు ఫుల్ సపోర్ట్ చెయ్యాలి. నేనే నీ ముద్దుల మరిదిని అని చెప్తాడు హర్ష. నా ఫుల్ సపోర్ట్ నీకే మరిదిగారు. వాడిని కూడా గారునా? అసలు మర్యాద ఇవ్వాల్సింది మీ తమ్ముడికి కదా! మీ గురించి అన్నీ చెప్పాలి కదా అని అంటుంది. ఎందుకో చాలా కొత్తగా తెగ నచ్చేస్తుంది వివేక్‌కి నందిని. వివేక్ ఆమెని అలాగే చూస్తూ ఉంటే పంతులుగారు, బాబు ఈ అక్షింతలు తీసుకొని పూజ చెయ్యమని చెప్తారు. ఇద్దరూ పూజ చేస్తూ ఉంటే చందు నీ కోసం వెతుకుతోంది నందిని. ఎవరిని వెతుకుతున్నావు నువ్వు? అని అడుగుతాడు. మా చెల్లిని ఎక్కడికి వెళ్ళింది అని చూస్తూ వెతుకుతుంది. ఇక్కడే ఉంటుందిలే హర్ష వెళ్ళి వాళ్ళ చెల్లి చూడు అని చెప్తాడు వివేక్. తన పేరు అని చెప్పేలోపు నాకు తెలుసులే అని వెళ్ళిపోతాడు. అవును తన పేరేంటని వివేక్ అడిగితే చందు అని చెప్పేలోపే పంతులు గారు కదిలిస్తారు. మెల్లిగా పెళ్లి ఘట్టం మొదలవుతుంది. మిస్ మీరు అక్కడ మిస్ అయితే మీ అక్క చాలా హర్ట్ అవుతుంది కదా! ఇక్కడేం చేస్తున్నారని చందనని చూసి అడుగుతాడు. ఇక్కడ నేను మిస్ అయినా మీరు ఉన్నారుగా జోష్ చేయటానికి. మరిదిగా నేను ఉన్నా మరదలుగా మీరు కావాలంట. అది ఇక్కడ ఈ బ్యాగ్ తీసుకొని రమ్మని అత్తయ్య చెప్తే వచ్చాను. పదండి వస్తాను. అలాగే వెంట పెట్టుకొని వెళ్తాను. లేదంటే మా వదిన ఊరుకోదు. అయ్యో పదండి వస్తున్నాను అని వెళ్తుంది అతడి వెనక. ఇదిగో బాబు అమ్మాయి మెడలో ఈ మంగళసూత్రం కట్టు అని అంటూ పంతులు గారు చెప్పి తాళిబొట్టు అతడి చేతిలో పెడితే ఇంకా రాని చందు కోసమే చూస్తూ ఉంటుంది నందిని. ఆమె కోసం ఆపాలనుకున్న అతడికి ఆమె ముఖంలో వచ్చిన స్మైల్ చూసి వాళ్ళ చెల్లి వచ్చిందని అర్థమైన అతడు, అయితే మీ చెల్లి వచ్చిందన్నమాట. ఇక తాళి కట్టనా అని అంటూ చూశాడు. ఆమె ముఖం చూసి ఆమె ఏమనుకుంటుందో కనిపెడుతున్న అతన్ని చూస్తే ముచ్చటేస్తుంది. బదులుగా ఒక నవ్వు నవ్వితే ఆమె మెడలో 3 ముళ్ళు వేస్తూ ఇక నుంచి నేను అని అంటే అందులో నువ్వు కూడా ఉంటావు. కడవరకు నీతోనే ఉంటాను నేను మై డియర్ శ్రీమతి గారు అని అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెడతాడు. అప్పటిదాకా ఇలాంటివి ఏమీ వినని ఆమెకి అతని మాటలు చాలా కొత్తగా ఇష్టంగా అనిపిస్తున్నాయి. అలాగే అతడి కళ్ళలోకి చూస్తుంది. మొత్తం పెళ్లి తంతు పూర్తవుతుంది. పెళ్లి మొత్తం చందు తప్పించుకునే తిరుగుతుంది. అప్పగింతలు చేయటానికి కూడా ఎవరూ ఉండరు. అందుకే ఆ కార్యక్రమం కూడా ఆపేస్తారు. అక్క పెళ్లి చూసిన చందు కళ్ళు చెమ్మగిల్లాయి. అంత అయ్యి ఇంటికి వెళ్ళాలి అని బయలుదేరుతుంటే, అసలు ఇంతవరకు చూడలేదు నేను మీ చెల్లిని. ఎక్కడ తను? అని అడుగుతాడు వివేక్. అరె! ఇంతవరకు నువ్వు నందు చెల్లిని చూడలేదా? చందు ఇలా రా అమ్మా అని పెద్దగా పిలుస్తారు సుమిత్ర గారు. ఆ పేరు విన్న వివేక్‌కి సడెన్‌గా షాక్ కొడుతుంది. మెల్లిగా వస్తున్న చందనని చూసి, చందు ఏంటి చిన్నగా వస్తున్నావు? రా ఇంతవరకు వివేక్ గారు నిన్ను చూడలేదంట అని పిలుస్తుంది నందు. ఆమెను చూస్తున్న వివేక్‌కి మొత్తం కూడా గతమంతా కళ్ళ ముందు కదులుతూ ఉంది. ఇక నుంచి నీకు, నాకు సంబంధమే లేదని ఇద్దరు అనుకోని వెళ్ళిపోయిన తీరు గుర్తొస్తుంది. మన ఇద్దరికీ ఇక సెట్ కాదని ఆమె కోపంగా అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎదురుగా నడుస్తూ వస్తున్న అతన్ని తన పాత లవర్‌ని చూసి షాకవుతాడు వివేక్. ఏంటి అలా చూస్తున్నావు? హాయ్ చెప్పు అని అంటుంది నందు. అలాగే అక్క అని హాయ్ బావగారని నమస్కారం పెడుతుంది. హాయ్ అని తప్పక పలికి వెళ్దామా మామ్ అని సుమిత్ర గారిని అడుగుతాడు అత్తయ్య. నాతో పాటు నందు నాకు తెలుసు చందుకి నువ్వు తప్ప ఎవరూ లేరని. ఇకపైన తను మనతోనే ఉంటుందిలే. ఓకే రా చందు అంటుంటే వద్దత్తయ్య నేను హాస్టల్‌లోనే ఉంటాను. లేదు నువ్వు మాతోనే ఉండాలని వివేక్ కూడా చెప్తాడు. ఆమె సైలెంట్ అయితే పెళ్లి తర్వాత నాతో నీకు బంధం తెగిపోయిందని అంటే అలాగే చెయ్యి హాస్టల్‌లోనే ఉండు. నేనింక ఏమీ అడగను అని నందిని అంటున్న మాటకి లేదు చందు నీకు నేను, నాకు నువ్వు కాకుండా మొదటిసారి మనకి ఒక బంధం ఏర్పడింది. ప్లీజ్ నా కోసం అందరం కలిసి ఉందామే. సరే వస్తానని బయలుదేరుతుంది చందు కూడా. అందరూ కలిసి వివేక్ ఇంటికి వెళ్తారు. అక్కడ హారతి పట్టుకొని రెడీగా ఉంటారు. నీతో కలిసి మీ ఇంటికి వచ్చినప్పుడు హారతి ఇస్తూ మన పేర్లు చెప్పమని అడుగుతారు కదా! సిగ్గుపడను. నేను నా వివేక్‌తో కలిసి వచ్చామని చెప్పేస్తాను తెలుసా? అని అన్న చందు మాటలు గుర్తొచ్చి వివేక్ చాలా డిస్టర్బ్ అవుతాడు. పేర్లు చెప్పి లోపలికి రావాలని అడిగితే ఆలోచనలో ఉన్న విక్రమ్‌ని కదుపుతారు సుమిత్ర గారు. ఏం ఆలోచిస్తున్నావు చెప్పు అని అంటే ఒక్కసారిగా వెనక్కి చూస్తే చందు ఎటో చూస్తూ ఉంటుంది గానీ ఆమె విన్నది అని అర్థమవుతుంది అతనికి. వివేక్ అని నేను నా భార్య నందినితో కలిసి వచ్చాము. చాలా స్ట్రాంగ్‌గా చెప్తాడు. ఈసారి నందిని వంతు ఆమె చెప్పటానికే ఒక 10 నిమిషాలు టైం తీసుకుంటుంది. మా ఆయన వివేక్ గారితో కలిసి వచ్చామని చెప్పి ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు. అత్తగారు చెప్పిన పనులన్నీ కూడా పూర్తి చేసి తన గదిలోకి వెళ్తుంది. ఆ పక్కనే ఉన్న రూమ్‌లో మీ చెల్లిని ఉండమను అని చెప్తాడు వివేక్. తన పెళ్లి జరిగేంత వరకు నాతోనే ఉంచుకోవాలనే ఆశ నాది. తన వల్ల మీకెటువంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను వివేక్ గారు. తను ఇక్కడ ఉండటానికి ఒప్పుకున్నందుకు చాలా థాంక్స్.
అని చెప్తుంది. తన వలన నాకెందుకు ఇబ్బందుంటుంది? అలాంటిదేం లేదు. నువ్వేం కంగారు పడకు. నువ్వెళ్ళి తన సంగతి చూడు. కాస్త రెస్ట్ తీసుకుంటాను. నాకు టైర్డ్‌గా ఉందని అంటాడు. అలాగే అని వెళ్ళి చందుకి రూమ్ చూపించి తన లగేజ్‌ని కూడా తెప్పిస్తుంది. అక్కా ఎందుకే ఇక్కడ? నేను హాస్టల్‌కి వెళ్ళిపోతాను. నాకేదోలా ఉంది. వాళ్ళంతా నిన్ను అనుకుంటే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏం కాదు ఉండు. నీకేం కావాలన్నా నన్ను పిలువు సరేనా? సరే నువ్వు వెళ్ళు బావ నీకోసం వెయిట్ చేస్తారేమో. హాయ్ మిస్. హలో మిస్టర్ చెప్పండి. ఎదురుగా నించున్న హర్షని చూస్తూ చెప్తుంది. నీకిక్కడ ఎటువంటి అవసరం ఉన్నా సరే తప్పక ఈ హర్షని కాంటాక్ట్ అవ్వండి. అయ్యయ్యో! మరి మా అక్కేమో మా అక్కని అడగమంది. మీ అక్క మా అన్నయ్యతో బిజీగా ఉంటుంది కానీ ఏం కావాలన్నా నన్నడగండి. ఆ! తప్పకుండా. మీరేం చదువుతున్నారు? బీటెక్ అయిపోయింది. జాబ్ సెర్చింగ్‌లో ఉన్నాను. ఓకే అయితే. మంచి జాబ్ అయితే దొరుకుతుంది. నేను హెల్ప్ చేస్తాను. నాకు తెలిసిన ఒక చోట ఇంటర్వ్యూ ఉంది. అలాగే వెళ్దాం. మీరు టపాస్ అని చెప్పింది మీ అక్క. నువ్వు ఇలా సైలెంట్‌గా ఉన్నావు. ముందు ముందు పేలుతానులెండి. వెయిటింగ్ ఇక్కడ. తర్వాత రోజు పూజ అన్నీ కూడా జరిగిన తర్వాత ఎవరూ లేని టైంలో చందు చెయ్యి పట్టుకొని పక్కకి లాక్కొని వెళ్తాడు వివేక్. ఏంటిది? నువ్వు ఏం చేశావు? నేనేం చేయలేదు. అనుకోకుండా నీ మ్యాచ్ అక్కకి వచ్చింది. నువ్వు మ్యాచ్‌కి రెడీ అయినప్పుడు నేనేం చెయ్యాలి? నందు గురించి ఆలోచించవా? అక్కకి ఇప్పుడేమయింది? నువ్వు చాలా మంచోడివి. అక్కని బాగా చూసుకుంటావు. ఇంతకన్నా ఇంకా నాకేం కావాలి? మరి నా పరిస్థితేంటి? వివేక్ అనబోయి బావగారు ఇదంతా వదిలేయండి. గతం గురించి ఇప్పుడేదీ వద్దు. మీ లైఫ్ మీరు ఎలా ఉండాలనుకున్నారో అలాగే ఉండండి. అంత ఈజీనా? చందు ఇదంతా కూడా. అంతలో నందు వచ్చి మీరిద్దరిక్కడున్నారా? మీకోసమే మొత్తం ఇల్లంతా కూడా వెతుకుతున్నానని కాఫీ తెచ్చి ఇస్తుంది. నాకేనా కాఫీ మీ చెల్లికి లేదా? చందు తీసుకోబోతుంటే అది కాఫీ తాగదు కదా! నువ్వెప్పుడు కాఫీ తాగడం అలవాటు చేసుకున్నావే ఈ మధ్య అక్క? అవునా? మరి నాకు చెప్పనే సైలెంట్‌గా తాగుతున్నా. ఆమెను చూసి, సరే కిందకి రండి భోజనం రెడీ అయ్యిందని అత్తయ్య చెప్పిందంటూ వెళ్ళిపోతుంది. చూడు మనిద్దరిని ఎంత నార్మల్‌గా చూస్తోందో. తను అలాంటి తనను ఎందుకు మోసం చేశావు? ఆమె కళ్ళల్లో కన్నీళ్లు అవి చూసి ఉంటే వాటిని చూడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వివేక్. ఆ రోజు రాత్రి వారికి శోభనానికి ముహూర్తం పెట్టగా చందు నందుని రెడీ చేస్తుంది. ఎంత బాగున్నావక్కా! నిన్ను ఇలా చూస్తే బావ ఫ్లాట్ అయిపోతాడు తెలుసా? ఈ శారీలో అంత అందంగా ఉన్నావు. చందు మొదలుపెట్టావా? మొదలు కాదు. పూర్తి కూడా చేస్తాను. ఇక నన్ను ఆపలేవు. నువ్వు పెళ్లి చేసుకున్నావు. నాకు పెళ్లి చేసుకునే వయసు వచ్చింది. ఇప్పటిదాకా ఆపావు. ఇంకా ఆపొద్దని చెప్తున్నా. రేపొచ్చి ఏం జరిగిందో మొత్తం నాకు చెప్పే తీరాలి నువ్వు. చందు అని కోపంగా అంటుంటే, వావ్! ఈ కోపంలో కూడా నువ్వు భలే ముద్దొస్తున్నావక్క అని అంటూ బుగ్గన ముద్దిస్తుంది. సుమిత్ర గారు వచ్చి రెడీనా అమ్మా అని అంటే, ఆ! రెడీ అత్తయ్య అని ఇద్దరూ కలిసి నందుని వివేక్ రూమ్‌లో దింపి వచ్చేస్తారు. ఈ రూమ్ మొత్తం కూడా చాలా అందంగా డెకరేట్ చేసుంటుంది. అదంతా చూసి అక్కడ లేని వివేక్ కోసం ఆమె కళ్ళు వెతుకుతాయి. కిటికీ దగ్గర నుంచొని బయటకు చూస్తూ ఏదో ఆలోచిస్తున్న తనని చూసి ఎలా పిలవాలో అర్థం కాక మెల్లిగా వివేక్ గారు అని అంటుంది. ఆమె వచ్చిందని తెలిసిన అతను నందు దగ్గరికొస్తాడు. సారీ నేనేదో ఆలోచిస్తూ గమనించలేదు. పర్లేదు. మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? తప్పు చేస్తే చెప్పాలి కదా! ఇదేమంత తప్పు కాదండి. ముందు ఈ అండి అని పిలవడం ఆపు. నన్ను వివేక్ నువ్వు అనడం నేర్చుకో. అలాగే అండి. అదిగో మళ్ళీ టైం పడుతుంది అని నవ్వుతూ అంటున్న ఆమెని చూస్తే అలాగే చూస్తూ ఉండాలని అనిపిస్తుంది. అంతలోనే తనకు చందు గుర్తొచ్చి అతని మనసు ముక్కలవుతుంది. అతను కూర్చొని ఆమెను కూర్చోబెట్టి పక్కన కూర్చుంటే నందు ఒళ్ళంతా కూడా వణిగిపోతూ ఉంటుంది. ఆమె 2 చేతులు పట్టుకొని నేను నీతో మాట్లాడాలి. అలాగే మాట్లాడండని కంగారుగా చెప్తుంది. ఏం కాలేదు. కంగారు పడకు. నేనేమనుకుంటున్నాను అంటే మనమిద్దరం ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్న తర్వాతే ఒక్కటైతే బెటర్ అని నా అభిప్రాయం అని అంటాడు. అలాగే మీ ఇష్టమండి. నీకేమీ ఇబ్బంది లేదు కదా! అస్సలు లేదని తడబడుతూ చెప్తుంది. ఈ రోజు నుంచి ఇది మన ఇద్దరి జీవితం. ఇక్కడ విషయాలు ఎవరితోనూ చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలి అని నేను అనుకోవటం లేదు. చెప్పటానికి చందు తప్ప నాకు ఇంకెవరూ లేరు. నేనున్నాను కదా! నీకు ఏది అనిపించినా సరే నాతో చెప్పు. అలాగే అని తలూపి పైకి లేస్తుంది. ఆమె చెయ్యి మళ్ళీ పట్టుకుంటాడు వివేక్. ఏమైందన్నట్టుగా వెనక్కి తిరిగి చూస్తుంది. ఒక్కసారిగా పైకి లేచి ఆమెను హత్తుకుంటాడు. అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలియదు కానీ, మొదటిసారి ఆమెకి ఒక రకమైన కౌగిలింత దొరికింది. అందులో ఆమె చాలా నిశ్చింతగా ఉంది. చిన్నప్పటి నుంచి ఆమె పడిన బాధ మొత్తం కళ్ళ ముందు కదిలితే కన్నీరు ఆగకుండా వస్తాయి. ఆమెని ఆమె
కంట్రోల్ చేసుకోలేకపోతుంది. ఏమైందని ఆమె ముఖం పట్టుకొని సున్నితంగా కన్నీరు తుడుస్తాడు. "ఏం లేదు. ఇప్పటిదాకా ఒంటరిగానే ఉన్నాం. ఇప్పుడే నాకంటూ ఒక బంధం ఏర్పడింది. ఇదే నా మొదటి బంధం. మీరే నా జీవితం" అంటుంది ఏడుస్తూనే. ఆమెని కూర్చోబెట్టి వాటర్ ఇస్తాడు. ఆ వాటర్ తాగి చిన్నప్పటి నుంచి చందు నేను మాత్రమే అమ్మా, నాన్న లేరు. అమ్మాయిలు ఒంటరిగా పెరగటం చాలా కష్టం. మీకు తెలియదు చందుని ఎంతగా కాపాడుకున్నాను. చందునే నా జీవితం. తను సంతోషంగా ఉండటానికి ఏమైనా చేస్తాను. పొరపాటున తను ఏమైనా తప్పు చేసినా మీరంతా క్షమించేయండి అని కన్నీరు పెట్టుకుంటున్న ఆమెను చూసి తన చెల్లెలంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది వివేక్‌కి. ఏంటిదంతా? ఎందుకు ఈ బాధ? ఇప్పటిదాకా అంతా అయిపోయింది. ఇక నుంచి ఏవీ లేవు. నేను చూసుకుంటాను కదా! నువ్వేమీ కంగారు పడకు అని అంటూ ఆమె కన్నీరు తుడిచి నిద్రపోమ్మంటే పడుకుంటుంది. ఒకరిది పాత ప్రేమ, ఇంకొకరిది కొత్త జీవితం. ఆమెనొదిలేసి కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. వాస్తవమే కానీ, చందు కనిపించకపోతే నందుతో నార్మల్‌గా ఉండేవాడేమో. అన్ని రకాల ఆలోచనలతో ఎప్పటికో నిద్రపోతాడు వివేక్. ఉదయమే అక్క కోసం కాలు కాలిన పిల్లలా తిరుగుతుంది చందన. ఏంటి ఇక్కడ? హర్ష పిలుపుకి వెనక్కి తిరిగి, మీ అన్నయ్య గారి ప్రేమకి మా అక్క ఏమైపోయిందా చూద్దామని వచ్చాను అని అంటుంది. వాట్? అతడు విన్నది నిజమా కాదా అని మళ్ళీ సందేహం. నువ్వు మరీ ఇంత ట్యూబ్‌లైట్ అనుకోలేదు హర్ష. నేను ట్యూబ్‌లైట్ అయితే నువ్వు బెడ్‌లైట్. 2 ఒకే గదిలో ఉంటాయి కదా! అబ్బో! చాలా టాలెంటే ఉంది అయ్యగారికి. ఏదో మీ అంత కాదు. అమ్మా చందు ఏం చేస్తున్నావు? పైన ఉన్నాం అత్తయ్య. హర్ష ఇంకా లేచినట్టుగా లేదు. ఈ కాఫీ తీసుకొని వెళ్లి తాగండి అని అంటే, అయ్యో! లేచారత్తయ్య అంటున్న ఆమె నోరుని మూసి వెళ్లి తీసుకొని రావచ్చు కదా! సరే అని వెళ్లి తెస్తే అక్కడ కనిపించడు. రూమ్‌లోకి వెళ్లి బెడ్ మీద ఉన్న అతన్ని చూసి ఇక్కడేంటి? ఆ! కాఫీ తెచ్చావా? ఇలా ఇవ్వు అని తాగుతాడు. ఏంటిది అన్నట్టుగా చూస్తే ఎప్పటినుంచో నాకు ఈ ఫ్యాంటసీ ఉంది. మా ఆవిడ కాఫీ టేస్ట్ చేసి ఇస్తే నేను తాగాలని. అది నీ వల్ల తీరింది. కోపంగా చూస్తే అంటే నిన్ను చూడగానే ఈ కోరిక తీర్చుకోవాలని అనిపించింది. ఇక్కడితో ఆగితే బెటర్. ఆమెని దగ్గరికి లాక్కొని కళ్ళలోకి చూస్తూ ఆగక ఇలా నిన్ను దగ్గరికి తీసుకొని ముద్దు పెడతానా ఏంటి? వదులు అని అంటూ దూరం జరుగుతుంది. ఉదయం నిద్ర లేచిన వివేక్ నందు లేవకపోవడం చూసి ఆమె వైపే చూస్తాడు. చూస్తే చాలా డీప్ స్లీప్‌లో ఉంటుంది నందు. అదే నాకన్నా ముందే నిద్రపోయింది కదా! ఎందుకు ఇంకా లేవలేదు అని ఆలోచిస్తూ ఫ్రెష్ అయ్యి వస్తాడు. ఆమెని నిద్రలేపితే అయ్యో! వివేక్ గారు నేను టైం చూసుకోలేదు. ఇంతసేపు పడుకొని ఉన్నానా అని లేచి గబగబా వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చి కిందకి వెళ్లి కాఫీ తెస్తుంది. తర్వాత రోజు వాళ్ళ మొదటి రాత్రికి ఏర్పాట్లు చేస్తారు. అక్క ఈరోజు ఏం జరిగిందో మొత్తం చెప్పాలి నాకు. గుర్తుంచుకో అని ఆట పట్టిస్తున్న చందుని కోపంగా చూసి చందు ఏంటా మాటలు? హలో మేడం ఇప్పటిదాకా చిన్నపిల్లని ఈ అల్లరి ఆపు అన్నావు. ఇకపైన మాట్లాడకపోతే తప్పు అని చెప్తుంది. నిన్ను అస్సలు బాగు చేయలేను నేను అని చెప్పి అద్దంలో ఆమెను చూసుకుంటుంది. తెల్లటి చీరలో నిండుగా పూలు పెట్టి ఒంటి నిండా నగలు లేకుండా పసుపు తాడు నల్లపూసలు మాత్రమే ఉంటే అయినా అందంగా మెరిసిపోతున్న ఆమె రూపం చూసి ఆమె నవ్వుకుంటుంది. గదిలోకి వెళ్ళిన నందుని పిలిచి కూర్చోబెట్టి నీతో మాట్లాడాలి అంటాడు విక్రమ్. చెప్పండి. ఒక్క రోజులో గడిచిపోయేది కాదు మన పరిచయం. నిన్ను నన్ను నువ్వు పూర్తిగా అర్థం చేసుకున్నాకే ఈ స్టెప్ వేస్తే బెటర్ అని నా ఫీలింగ్ అని చెప్తాడు. అయ్యో! మంచి ఆలోచనే కదా వివేక్ గారు అని ఆమె చేతిలో ఉన్న పాల గ్లాస్‌ని పక్కన పెడుతుంది. హలో! ఇప్పుడు ఆపండి. ఫస్ట్ నైట్ మాత్రమే అండ్ ఇక నుంచి ఫుడ్ విషయం నెగ్లెక్ట్ చేస్తే ఊరుకోను. అమ్మాయిలు చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. సో, బాగా తినాలి. నేను చెప్పిన టైమ్ టేబుల్‌ని ఫాలో అవ్వాలి. అర్థమైందా? అని ఆ గ్లాస్‌ని ఆమె చేతిలో పెట్టి తాగు అంటాడు. అది తీసుకొని నాకు పాలు నచ్చవంటుంటే కాల్షియం తాగు అని ఇస్తాడు. కష్టపడి మొత్తం తాగుతుంటే మధ్యలో ఆపేసి ఇది మాత్రం షేర్ చేసుకోవాలి కదా! మొత్తం తాగేస్తే ఎలా అని అంటూ చొరవగా ఆ గ్లాస్ తీసుకొని మిగిలినవి అతడు తాగేస్తాడు. ఇప్పుడు ఫస్ట్ నైట్ వద్దు అన్నాను అని దూరంగా ఉండటం, వేరుగా పడుకోవటం ఇలాంటివేమీ చేయక్కర్లేదు. అలాగే అండి. ముందు ఈ అండి అనండి. ఆపండి. అలాగే అని నవ్వి పైకి లేచి బెడ్‌కి ఇంకోవైపు వెళ్లి పడుకోబోతే ఇలాగే పడుకుంటావా? శారీ కంఫర్ట్ ఉందేమో డ్రెస్ చేంజ్ చేసుకో అంటాడు. పర్లేదు నాకిబ్బందేం లేదని అలాగే పడుకుంటుంది. తెల్లవారాక నిద్రలేచిన ఆమె ఫ్రెష్ అయ్యి వెళ్లి కాఫీ తెచ్చిస్తుంది వివేక్‌కి. అక్క ఏమైంది నైటంతా ఫుల్ ఎంజాయా? అని అడుగుతుంది హుషారుగా చందు. చందు చెప్పు. ఇది నా పర్సనల్ రా. నేను నీ పర్సనల్ కాదా? అయితే సరే ఇలా రా. ఇదిగో పాలు అని ఇస్తే పాలేంటక్కా కొత్తగా తాగు మంచిది అంతా బావ చెప్పారు. ఏ అయితే నైట్ బాగా షేరింగ్స్ జరిగాయన్నమాట అని అంటే మీ బావ కాస్త టైం తీసుకొని అర్థం చేసుకున్నాక ఒక్కటవుదామని అన్నారు. అవునా? అదేంటి?
తప్పేంటి చందు. ఒకరినొకరం ఇష్టపడాలి సిస్టమేటిక్‌గా. అన్నీ ఒకేలా వెళ్ళాలంటే కరెక్ట్ కాదు కదా! అవునులే అని వెళ్ళిపోతుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. చందు ఇక్కడి నుండే జాబ్‌కి వెళ్తుంది. నందు ఇంట్లోనే ఉంటుంది. ఒకరోజు మూవీకి వెళ్దామని నలుగురు కలిసి వెళ్తారు. ఈ మూవీ సిరీస్ నెక్స్ట్ పార్ట్ ఖచ్చితంగా మనం కలిసే వెళ్ళాలని చందు అన్న మాటలు గుర్తొచ్చి, ఇది వద్దు వేరే మూవీకి వెళ్దాం అంటాడు వివేక్. అదేంటన్నయ్య చాలా బాగుంది హిట్ మూవీ వెళ్దామని హర్ష గోల చేసి తీసుకొని వెళ్తాడు. మీరు పదండి కార్ పార్క్ చేసొస్తానని హర్ష వెళ్తాడు. చందు నందుని తీసుకొని వివేక్ లోపలికి వెళ్తాడు. ఫుల్ క్రౌడ్ ఉంటే వాళ్ళని దాటుకొని వెళ్ళి లోపలికి వెళ్తారు. ముందుకు నడుస్తున్న నందు వైపుకి ఒక్కసారిగా జనం వచ్చేస్తే ఆమె వెనుకగా వచ్చి వాళ్ళు ఆమె మీద పడకుండా సపోర్ట్‌గా నిలబడతాడు వివేక్. తనకి ఆనుకొని వెళ్తున్న జనం ఆమె మీదకి వివేక్‌ని తోస్తారు. ఆమెకి తగులుతున్నా ఇంకెవరూ ఆమెని తాకకుండా అడ్డుగా నిలబడతాడు. అలాగే అతని కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది. మొదటిసారి ఆమె కోసం ఒకరు నిలబడ్డారు. అది కూడా ఆమె భర్త. పూర్తి హక్కుతో ఎంత సంతోషంగా ఉంది ఆమెకు. అదంతా ఆమె కళ్ళను దాటి వెళ్ళదు. అతని చూపు వెళ్దామా అని అడుగుతుంది. క్లౌడ్ క్రియేట్ అయ్యి నేను ఒకదాన్ని ఉన్నా అని కదిలిస్తుంది చందన. ఏంటి ఇక్కడే ఆగిపోయారని హర్ష అడుగుతుంటే అది టూ లేట్ మిస్టర్. ఇక్కడ మంచి రొమాంటిక్ సీన్ మిస్ అయ్యావు అని చందు అంటుంది. అయ్యో అవునా అని హర్ష తెగ ఫీల్ అయిపోతూ ఉంటే చందు అని కోపంగా నందు చూస్తే సైలెంట్ అయ్యి హర్ష చేయి పట్టుకొని లోపలికి పారిపోతుంది. ఆమెకి తెలియకుండా హర్షతో క్లోజ్ అవుతూ ఉంటుంది చందన. వెళ్దామని వివేక్ అంటే సారీ అది ఏదో అల్లరి చేస్తూ ఉంది. తప్పే ఉంది చందు అన్న దాంట్లో అని ఆమె భుజం పట్టి దగ్గరికి లాక్కొని పద అని అంటాడు. అతని సాన్నిహిత్యం చాలా నచ్చిందామెకి. కానీ అతని సమక్షంలో అలా చాలా బాగుంది. ఏదో సిగ్గు కమ్మేసి తలదించుకొని వెళ్తోంది. లోపలికి వెళ్ళాక వివేక్, నందు, హర్ష, చందు వరుసగా కూర్చుంటారు. మూవీని చూసి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందరూ. వివేక్‌కి చందుతో మూవీకి వచ్చిందే గుర్తొస్తూ ఉంటుంది. అలా ఇంటర్వెల్ వస్తుంది. భలే ఉంది కదా! అని హర్ష నవ్వుతూ మరిదితో మాట్లాడుతున్నామని చూసాక అన్నీ మర్చిపోతాడు వివేక్. హే మిస్టర్ వాళ్ళిద్దరికీ స్పేస్ ఇవ్వాలని అత్తమ్మ సినిమా అంటే మనము జిడ్డులాగా వచ్చాము. ఇప్పుడు మాట్లాడుకొని అని మెల్లిగా చెప్తుంది చందన. ఓహ్ షిట్! నాకు ఆ ధ్యాసే రాలేదు వెయిట్ అని అంటూ వదిన ఏమైనా తెస్తాము అని వెళ్తారు ఇద్దరు. వాళ్ళిద్దరూ ఇంకో మాట మాట్లాడకుండా అది కాదు స్నాక్స్ తేవడానికి వాళ్ళు వెళ్లారు అని అటు చెయ్యి చూపిస్తూ ఉంటే ఈ గ్యాప్‌లో ఆమె బుగ్గ మీద ముద్దు ఇస్తాడు. అంటే అలాగే బిగుసుకుపోతుంది. అంత క్యూట్‌గా ఉన్నావు. అయ్యో! ఇది హాల్ అని అతడికి చెప్తూ ఉంటే ఆమె చెయ్యి తీసుకొని అతని చేతిలో వేళ్ళతో కలిపేసి అయితే ఏంటి? ఎవరి గోలలో వాళ్ళున్నారు అని అంటూ ఆమె వేళ్ళని కొలుస్తూ వాటికి ముద్దులిస్తాడు. వివేక్ గారు ఏంటి మీరు? అని అంటే ఏంటి శ్రీమతి గారు? దిగులుగా ఫేస్ పెట్టి గారునా? మరి నువ్వెందుకలా అంటున్నావు? అది సరే నీకేం చెయ్యాలని ఉంది? నాకేం చెయ్యాలని లేదు. మంచి హౌస్ వైఫ్‌గా ఉండాలి. ఉండిపోవాలని ఉంది. ఇప్పటిదాకా పరిగెడుతూనే ఉన్నా. ఇకపైన ప్రశాంతంగా ఉండాలి. మరి నాకెందుకు చెప్పలేదు? నీ కోసం జాబ్‌కి అప్లై చేశాను. అయ్యో! అవునా? చెయ్యాలా అయితే? అని భయంగా అడిగితే ఇలా క్యూట్‌గా ఫేస్ పెడితే ముద్దు పెట్టేయాలని ఉంది. టక్కున దూరం జరుగుతుంది. టచ్ మీ నాట్ అని ఆమె తల మీద మొట్టి ఆమె భుజం మీద వాలిపోతాడు. అతనంత చొరవగా ఉండడం ఆమెకి నచ్చుతుంది. అంతలో పాప్‌కార్న్ తీసుకొనొస్తారు హర్ష, చందు. ఇద్దరూ దగ్గరగా ఉన్న వారిని చూసి నవ్వుకొని కూర్చుంటారు. వాళ్ళని చూసి కదులుతున్న నందుని చూసి కూడా ఏమాత్రం కదలడు వివేక్. ఒక ప్యాకెట్ ఇస్తాడు హర్ష. జరగండి వాళ్ళొచ్చారు బాగోదు. నా పెళ్ళాం నా ఇష్టమని ఆమె చేయి పట్టుకొని ఆమె భుజం మీద వాలి ఆమె చేతిలో ఉన్న పాప్‌కార్న్ తీసుకొని తింటాడు. అది తింటూ శారీలో భలే ఉంటావు నువ్వు తెలుసా? అబ్బా! కొత్తగా పెళ్ళైన వాళ్ళతో మూవీకి రాకూడదని జ్ఞానోదయం అయిందని హర్ష అంటుంటే అయింది కదా! ఈసారి వెళ్ళకు. ఈసారి వెళ్తే నాకు కాబోయే పెళ్ళాంతోనే వెళ్తాను. నైస్ అని అతడి చేతిలో పాప్‌కార్న్ లాగేస్తుంది. అలా సెకండ్ హాఫ్ అయ్యేలోగా చాలా తీపి గుర్తులే జరుగుతాయి నలుగురి మధ్యలో. ఇంటికి వెళ్తారు. నెక్స్ట్ డే ఎవరి డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోతారు. అత్తామామలకి భోజనం పెట్టి తన రూమ్‌లోకి వెళ్తుంది నందిని. అక్కడే ఉన్న వివేక్ షర్ట్ చూసి చిలిపి ఆలోచన వచ్చి అదే తీసివేసుకొని తన చుట్టుకొని అతడిని ఫీలవుతుందామె. ఏదో ఫైల్ కోసం వచ్చిన వివేక్ షర్ట్‌ని ఎందుకు నన్ను చుట్టుకోక అంటూ ఆమె దగ్గరికొస్తే అది అది ఊరికే వేసుకున్నానని చెప్తుంది. అలా కూడా నన్ను చూడటం లేదు కానీ షెల్ఫ్‌లో ఫైల్ తీసుకొని ఆమె ఎదురుగా నిలబడి కళ్ళెగరేస్తాడు. అది ఊరికే వేసుకున్నాను. ఇప్పుడేమైంది వేసుకో. ఇదేం తప్పు అలా కంగారు పడతావని ఆమెను సైడ్ హగ్ చేసుకొని నుదుటి మీద ముద్దిచ్చి నువ్వు తినేయ్. నైట్ నాకు లేటవుతుందని వెళ్ళిపోతాడు. ఆ మాత్రానికే ఆమె మురిసిపోయి అతని కోసం వెయిట్ చేస్తుంది. అందరికీ డిన్నర్ పెట్టి హర్ష కోసం రూమ్‌లోకి తీసుకొని వెళ్తుంది. వదినా నేనే వచ్చేవాడిని కదా! ఇదొక్కటే కాదులే ఇంకా నీతో పనుండే వచ్చాను. అబ్బో! పెద్ద ప్లాన్ అయితే అన్నయ్య గురించా? ఆ! యెస్.
అయితే నాకు తినిపించాలి తప్పకుండా అంటూ అతనికి తినిపిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. కార్ సౌండ్ వినిపించి సరే నిద్రపో లేట్ అయింది కదా అని పరుగున వెళ్తుంది. వెళ్ళి డోర్ తీసి అతని బ్యాగ్ తీసుకొని డిన్నర్ చేస్తారా అని అడుగుతుంది. నువ్వు తిన్నావా అంటే లేదు అని చిన్నగా చెప్తుంది. చెప్పాను కదా తినేయమని, ఫ్రెష్ అయ్యి వస్తాను వడ్డించని చెప్పి వెళ్ళిపోతాడు. అతడు వచ్చేసేసరికి వడ్డించి నిలబడుతుంది. ఎదురుగా కూర్చొని అతడు తింటూ ఆమెకి తినిపిస్తాడు. మొదటిసారి చందు కాకుండా ఆమెకి ఒకరు తినిపిస్తుంటే ఆమె సంతోషం మాటల్లో చెప్పలేదు. అది వివేక్‌కి అర్థమవుతుంది. ఆమె మొదటిసారి కడుపు నిండా కాదు, మనసు నిండా తినేసిద్ది. మరికొన్ని రోజులు గడుస్తాయి. చందుతో మాట్లాడే ఛాన్స్ దొరకదు వివేక్‌కి. ఆమె మాట్లాడకపోవడంతో వదిలేస్తాడు. కానీ చూస్తే మాత్రం ఏదో తెలియని బాధ. ఒకరోజు ఆ పనమ్మాయి రాదు. ఇంకా చాలా పనులు ఉండిపోతాయి. సుమిత్ర ప్రసాద్ గారు ఊరు వెళ్తారు. అన్ని పనులు చేసి కాస్త ఫీవర్ కూడా వచ్చి అలా కూర్చుంటే హర్ష వచ్చి వదినా ఈ ఫైల్ అన్నయ్య నిన్ను లోపల పెట్టమన్నాడని ఇస్తాడు. జాగ్రత్త అని చెప్తాడు. అలాగే అని అంటూ అక్కడే పెట్టి సోఫాలో నడుము వాలుస్తుంది. అంతలో చందు వచ్చి అక్క ఆకలి అంటే వెళ్ళి అందరి కోసం డిన్నర్ ప్రిపేర్ చేసి అన్నీ డైనింగ్ టేబుల్ దగ్గర సర్దేసి చందు నాకు కాస్త బాలేదు. బావ, హర్ష వస్తే వాళ్ళకి నువ్వే వడ్డించు పైన పనిలో ఉన్నానని చెప్పు అని ఆ ఫైల్ తీసుకొని వెళ్తుంది నందు. అలాగే ఎలా వివేక్‌కి వడ్డించాలని భయంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది. కాసేపటికొచ్చిన వివేక్, హర్షలు ఆకలి వేసి నందులాగా అనిపించాక తలెత్తితే చందు కనిపిస్తుంది. అది అక్క పైన అని ముక్కలుగా చెప్తుంటే ఏవేం చందు చాలా డేరింగ్‌గా ఉండే నువ్విలా పిరిగ్గా ఉన్నావు. మా అన్నయ్య దగ్గర మరదలుగా అల్లరి చేసి అన్నయ్యని ఆడుకుంటావనుకున్నా నేను అది కష్టంగా తినేసి అక్కడ ఉండలేక వెళ్ళిపోతాడు వివేక్. పైన బెడ్ మీద పడుకొని ఉన్న నందుని చూసి ఆమె కింద లేనందుకున్న కోపం కాస్త అక్కడే టేబుల్ మీద ఉన్న ఫైల్ మీద వాటర్ పడటంతో కోపం ఎక్కువై నందు అని అరుస్తాడు. ఆమె టక్కున లేచి ఫైల్‌ని చూసి అయ్యో! అని అంటే చెప్పాను కదా! ఇది ఇంపార్టెంట్ ఫైల్ అని జాగ్రత్త లేదా నీకు? మనిషి వస్తే కిందకి కూడా రావాలని తెలీదా? అని అరుస్తాడు. అది ఏం మాట్లాడకు. కోపంలో ఇంకా అరిచేస్తాను అని వెళ్ళిపోతాడు. ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ మీద కూర్చున్న ఆమెను చూసి అక్కడ కోపం ఇక్కడ చూపించానని వెళ్ళి ఆమె ఎదురుగా కింద కూర్చొని సారీరా అని చేతులు పట్టుకునే లోపే ఫైల్ ఇస్తుంది. అది ఓపెన్ చేసి ఇది అంటూనే అది వేరే ఇది అప్పుడే లోపల పెట్టేశానని చెప్తుంది. సారీరా! సారీ ఎందుకులెండి నాదే తప్పు. నేను కింద ఉండాల్సింది. నేనే మీకు సారీ చెప్పాలి. మీరు భోజనం చేశారా? అని అడుగుతుంది. ఇంతకీ నువ్వెందుకు కిందకి రాలేదు? అని ఆ ఫైల్ పక్కన పెట్టి ఆమె చెయ్యి పట్టుకుంటే ఒళ్ళు కాలిపోతుంటుంది. ఏమైందని కంగారుగా ఆమె నుదురుని చెక్ చేసి ఇంత ఫీవరా? అని ఆమెను పైకి లేపి టెంపరేచర్ చూస్తాడు. 102 ఉంటుంది. అయ్యో! ఏం పర్లేదు తగ్గుతుందిలే వదిలేయండి. టాబ్లెట్ వేసుకున్నా. పడుకుంటే తగ్గిపోతుంది. కంగారు పడకండని లేస్తుంటే పడుకో బాలేదని మెసేజ్ అయినా చేయాలి కదా! అలాగే ఉండిపోతావా? ఇంత ఫీవర్ ఎందుకొచ్చింది? అది కాస్త పనెక్కువైంది. పని ఎందుకు చేశావు నువ్వు? అది పనమ్మాయి రాలేదు. అయితే చెప్పాలి కదా మరి! అని హర్షని అరుస్తాడు. ఇద్దరూ వస్తారు. పరుగున ఇంట్లో మేట్స్ రాకపోతే వేరే వాళ్ళని రమ్మని చెప్పాలి కదా! వెంటనే డాక్టర్‌ని పిలువని చెప్తాడు. అలాగే అన్నయ్య అని వెళ్తాడు. అక్క ఏమైందని అడిగితే అది కాస్త ఫీవర్ మీ బావ హైరానా చేస్తున్నాడు. చెప్పినా నాకిది అలవాటే కదా! అని నీకు తెలుసు కదా! ఎప్పుడూ ఇంతే అంటావులే. నీ కళ్ళు తుడుస్తానని వాటర్ తెస్తే అది నేను తుడుచుకుంటానులే. మీరు వెళ్ళండి అని అంటుంటే ఏం కాదు ఆగు అని వివేక్ ముందే తుడుస్తుంటే ఇబ్బందిగా ఫీలవుతూ ఉంటుంది నందిని. అతన్ని చందు చూస్తే బయటికి వెళ్తాడు. అక్క ఇంక మీరు దూరంగానే ఉన్నారా? అదేం లేదు చందు. బాగానే ఉంది. మరి ఎందుకు బావ నీ మీద అరిచారు? అరిచింది చూసావు. అది ఎందుకో చూడలేదా? నువ్వేనా దూరాన్ని దూరం చేయొచ్చుగా. చందు మా లైఫ్‌లో నాకు తెలుసు ఇదేమీ పెద్ద ప్రాబ్లమ్ కాదు. మాకు నువ్వేమీ కంగారు పడకు అని చెప్తుంది. ఈలోపు డాక్టర్ వచ్చి చెక్ చేసి వైరల్ ఫీవర్‌తో నో ప్రాబ్లమ్ అని టాబ్లెట్స్ ఇచ్చి వెళ్తారు. ఊరు నుంచి వచ్చిన సుమిత్ర గారు కంగారుగా నందు దగ్గరికి వెళ్లి ఏంటిది ఒకరోజు లేకపోతే ఇలా జ్వరం తెచ్చుకుంటావా అని తిట్టేస్తారు. అమ్మలేని లోటు తీరిపోతుంది. నందు, చందులకి ఆవిడ ఇచ్చిన ఫుడ్, కషాయాలకి జ్వరం ఒక్కరోజుకే పారిపోతుంది. కాఫీతో ఎదురుగా వచ్చి నిలబడిన నందుని చూసి ఎలా ఉందిప్పుడు అని బెడ్ మీద నుంచి లేచిన వివేక్ అడిగితే మొత్తం తగ్గిపోయింది. నాకేం కాలేదు అని కాఫీ ఇస్తుంది. అది తాగి నీ ఫీవర్ నాకంటించావా? కాఫీ చేదుగా ఉంది. అవునా? అని అది తాగి అదేం లేదు కదా! బాగానే ఉందని అతడి మెడ మీద, తల మీద చేయి పెట్టి చూస్తుంది. నిజంగానే అంటించావేమో అని ఆమెని అతని ఒడిలో లాగి కనీసం కిస్ కూడా చేయలేదు. ఎలా నీ ఫీవర్ అని నాకొస్తుందని ఆలోచించావు? వెంటనే కంగారు దేనికి నీకు అని అడుగుతాడు. ఏమో వచ్చిందేమో పక్కనే పడుకున్నానుగా అని చెప్తుంటే ఆమెను దగ్గరికి లాగి ఇలాగే హత్తుకొని కూడా పడుకోలేదు. నిజాయితీగా తల ఊపుతుంది.
అమ్మో! వదలండి ఫీవర్ వస్తుందేమో అంటే తగ్గిపోయింది కదా! ఆమెని దగ్గరికి లాక్కొని కాఫీ ఓకే. కానీ కాఫీ టేస్ట్ చేసిన నువ్వు లిప్స్ నాట్ ఓకే అని అంటే ఏమైందని పెదవుల్ని తడిమి చూస్తే వివేక్ ఆమెని భద్రంగా 2 చేతులతో ఒళ్ళోకి లాక్కొని వెచ్చని కౌగిల్లో బంధించి ఆమె భయాన్ని పోగొడతాడు. ఆమె పెదవుల రుచిని చూసే పనిలో పడతాడు. అతని షర్ట్ వదలదు. ఇంకో చెయ్యి పిడికిలి బిగిస్తే ఆ చేతిని పట్టుకొని అతని వీపు మీద వేసుకుంటాడు. అసలు అలవాటే లేని ముద్దుకి తడబడిన ఆమె మెల్లిగా అతనికి శృతి కలుపుతుంది. ఊపిరి భారమవుతున్న సమయంలో దూరం జరుగుతాడు. గట్టిగా శ్వాస తీసుకున్న ఆమె చెవిలో ఏదో చెప్తే తుర్రున పారిపోతుంది. ఆమె చెయ్యి పట్టి ఆపి రోజూ ఇదే బెడ్ కాఫీ కావాలని చెప్పి వదులుతాడు. ఎలాగైనా అతని కన్ఫ్యూజన్ పోగొట్టుకోవాలని చందుతో మాట్లాడాలని చూస్తాడు. వివేక్ ఆ రోజు సుమిత్ర గారితో నందినిని బయటికి వెళ్ళేలా ప్లాన్ చేసి చందు రూమ్‌కి వెళ్తాడు. బయటకు వెళ్ళకపోతే అప్పుడు ఎందుకు తిరుగుతున్నావు చందన? అయ్యో! నేను వెళ్ళిపోతాను అంటే అక్క ఊరుకోవడం లేదు. బావ మీ అక్క ప్లేస్‌లో ఎవరైనా ఉంటే ఊరుకోరు చందు అని చొరవగా పిలిచే అతడు చందన అనడం బాధగా అనిపిస్తుంది. చెప్పు నాకంటే తెలియదు. నీకు తెలిసి ఎందుకీ పెళ్ళికి ఒప్పుకున్నావు? ఇంకా మీ అక్కకి దగ్గర అవ్వమని చెప్తున్నావా? అసలు ఎలా నన్ను లవ్ చేసి వదిలేసి మీ అక్కకి పెళ్లి జరుగుతుంటే నిన్ను కళ్ళ ముందు ఉంచుకొని తనతో ఎలా ఉంటాను? ఎందుకిలా చేశావు చెప్పని అడుగుతాడు. అది బావ అది కాదు వివేక్ అర్థం చేసుకో అని ఆమె చెప్పేలోపే టక్కుమని వచ్చిన సౌండ్‌కి వెనక్కి తిరిగి చూస్తారు. వదిన షాపింగ్‌కి చందు తీసుకొని వెళ్దామని హర్ష అనడంతో పిలవడానికి వస్తుంది నందిని. వచ్చి చందు చెప్తుంది విని చందు చెంప పగలగొడుతుంది. చెంప మీద చేయి పెట్టుకొని రుద్దుతుంటే నీకు తెలియకపోతే వేరు. పెళ్లి చూపులప్పుడు లేవు. ఫోటో చూపించాను కదా! అప్పుడైనా చెప్పాలి కదా! ఒక్క మాట నాకు చెప్తే ఇదంతా జరిగేదే కాదు కదా! ఎదుటివారి మనసుతో ఆడుకోవడం అంత ఈజీనా? నీ ఆటలు చాలు ఇంకా హాస్టల్‌కి వెళ్ళిపో. ఇక్కడ ఉండటానికి వీల్లేదు. వెళ్ళు. ఇంకొక మాట మాట్లాడినా చంపేస్తాను. నాకు కనిపించకని వెళ్తుంది. డోర్ దగ్గర ఉన్న హర్ష కూడా ఇదంతా చూస్తాడు. హర్ష దాన్ని హాస్టల్‌లో డ్రాప్ చేసిరా అంటే అతని వెనకాల వెళ్తుంది. రూమ్‌లోకి వెళ్ళాక అర్థమైంది. వివేక్ గారు మీరెందుకు నాకు దూరంగా ఉంటున్నారు? చాలు ఇంకా ఈ కథలు. ఎవరు నిజం దాయక్కర్లేదు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి. కానీ చందన గురించి మీకిచ్చిన బాధ్యత తీసేసుకుంటున్నా. నాకు దూరంగా ఉన్నా పర్వాలేదు కానీ నాతోనే ఉండాలి మీరు. లేదంటే నేను ఒప్పుకోను. ఇకపైన దాంతో మాట్లాడొద్దని చెప్పి వెళ్ళిపోతుంది. బయటకు వెళ్ళిన ఆమె నందు పల్లెత్తి మాట అనని తన చెల్లిని కొట్టిన ఆ చేతిని చూడలేక వెళ్లి స్టవ్ మీద ఉన్న పాల గిన్నెపై పెడుతుంది. అప్పుడే వచ్చిన హర్ష వదిన అని ఆమె చేతిని బయటికి తీసి ఏంటిది? అంటే ఇలా కాల్చుకునేదానికి కొట్టడం ఎందుకు? ఏం చెయ్యాలి హర్ష? నాకేమీ అర్థం కావడం లేదు. వెయిట్ చెయ్యి. సొల్యూషన్ ఏదో ఒకటి దొరుకుతుంది కదా! అని చెప్పి క్రీమ్ రాస్తాడు. ఆ రోజు నైట్ నిద్రపోయిన నందు చేతికి క్రీమ్ రాస్తూ కోపం ఉంటే చూపించాలి కానీ ఇలా నిన్ను నువ్వు కాల్చుకుంటే ఇంకొకసారి నేనే వాత పెడతాను. నువ్వు నిద్రపోలేదు వింటున్నావని నాకు తెలుసు అని చెప్తాడు వివేక్. అలా ఒక 2 డేస్ గడుస్తాయి. ఏ హాస్టల్‌లో ఉంది అని కూడా తెలుసుకోదు నందిని. హర్ష, వివేక్ డల్‌గానే ఉంటారు. ఏంటి చందు హాస్టల్‌కి వెళ్ళిందా? అని అడుగుతారు ప్రసాద్ గారు. ఆఫీస్‌కి దూరంగా ఉండటం కష్టంగా ఉంది మావయ్య. ఉండనివ్వండి. పెళ్ళైతే ఎలాగో అందరితో ఉండాలిగా. ఫ్రీగా ఉంటుందిలే కొన్నాళ్ళు అంటుంది నందు. అసలు నచ్చలేదక్కా. నాకక్కడ ఫుల్ బోర్‌గా ఉంది. ఇక్కడే ఉంటానని లోపలికి వస్తుంది. అప్పుడే చందు. అందరూ నవ్వుతారు. వివేక్ కళ్ళల్లో కూడా సంతోషం. కారణం ఏదైనా అందరూ ఆమెని కోరుకుంటారు. కోపంగా చూస్తున్న చూడు అత్తయ్య మీ కోడలు ఎలా కోపంగా చూస్తుందో అని చాడీలు చెప్తుంది చందు. అమ్మ ఏంటిది? ఆకలితో ఉందేమో ముందు టిఫిన్ చేయని అంటే కూర్చో తిందువు గాని అని పెడుతుంది. తినేస్తుంది. ఎందుకొచ్చావు? అందరూ వెళ్ళిపోవడంతో అడుగుతుంది. నా ఇల్లు నేనెందుకు రావడమేంటి? మీ ఇద్దరూ కలిసి ఉంటే నేను కదిలించను. విడిపోతే బావని వదలను మీరు తెలుసుకోండని సింపుల్‌గా చెప్పేసి తన రూమ్‌కి వెళ్ళిపోతుంది చందన. వివేక్ ఏమీ మాట్లాడడు. ఆమెకేం చెయ్యాలో అర్థం కాదు. ఒక 4 రోజులు అలా గడిచిపోతాయి. ఉదయమే కాఫీ తెచ్చే అతన్ని పక్కనే పెట్టి వెళ్ళిపోతున్న ఆమెకి అతడు ఇచ్చిన ముద్దు గుర్తొచ్చి ఆ కాఫీ అతడు తీసుకోకపోతే అది లాక్కొని విసిరి కొడుతుంది. ఆమె చెయ్యి కాలినా పట్టించుకోదు. ఏయ్ పిచ్చా నీకు ఎలా కాలిందో చూడు అని అతడు క్రీమ్ రాస్తాడు. కళ్ళల్లో నీళ్ళు ఆగకుండా కారుతుంటే ఆ క్రీమ్ రాయించుకొని వెళ్ళిపోతుంది. ఈవినింగ్ హాల్‌లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్న సుమిత్ర, ప్రసాద్ గారి వివేక్‌కి స్నాక్స్ ఇస్తూ ఉంటుంది చందు. అప్పుడే వచ్చిన నందుని చూసి చేతిలో ప్లేట్ వదిలేసి ఏమైందని కంగారుగా వెళ్తారు సుమిత్ర గారు. వెనుక అందరూ వెళ్తారు. అది చూసుకోకుండా రోడ్ క్రాస్ చేస్తుంది వదిన. కాస్త ఉంటే లారీ గుద్దేసేది. పక్కకి లాగేసరికి రోడ్డు మీద పడింది. ఇదిగో ఇలా గీసుకున్నాయని చెప్తాడు హర్ష. ఏంటిది అసలు? నడిచి ఎవరు వెళ్ళమన్నారు నిన్ను? అని తిడతారు సుమిత్ర గారు. అక్కా ఏంటిదని చందు కూడా వచ్చి చూస్తుంది. కానీ వివేక్ రాడు. అతను రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. ఆ నొప్పిని మించిన నొప్పి ఆమె గుండెల్లో వచ్చి చేరుతుంది. ఆమె కనిపించినా మాట్లాడడం మానేస్తాడు. ఏది కావాలన్నా
సుమిత్ర గారిని, చందుని అడుగుతాడు. హాల్‌లో కూర్చున్న నందుని చూసి, "వదినా ఎందుకు లారీకి అడ్డంగా వెళ్ళావు? హర్ష ఏంటిది రూమ్‌లోకి తీసుకొని వెళ్ళి ఎవరైనా వింటే వినని. నువ్వెందుకిలా చేశావు? అమ్మలా నీకు నేను అని చెప్పావు కదా! ఇలా వదిలేసి వెళ్ళాలనుకున్నావా? ఇంకేం చెయ్యాలాష? నా ప్రాణం చందు. ఆయన సర్వస్వం. వాళ్ళిద్దరూ ఇంతలా బాధపడుతుంటే నాకు ఊపిరాడటం లేదు. అందుకని ఇలా చనిపోతే ఎలా? నేను పోతే వాళ్ళైనా హ్యాపీగా ఉంటారు. అన్నయ్యకి చందు కావాలని నీకు చెప్పాడా వదినా? తెలుస్తుందిగా చందు ఇక్కడికొస్తే ఏం మాట్లాడటం లేదు. ఇప్పుడు ఇన్ని దెబ్బలు తగిలితే కనీసం మాట్లాడలేదు. నేను ప్రేమ ఆశించడం నా తప్పు. నాకు దక్కనిది నేనే అడుగుతున్నా హర్ష. వద్దివన్నీ. నాకు వదిలెయ్ అని వెళ్ళిపోతుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. వివేక్ మాట్లాడడం లేదనే బాధ ఎక్కువవుతుంది. ఇద్దరికీ దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయం బలంగా తీసుకుంటుంది నందు. చందు మీ ఇద్దరు ప్రేమలో గెలిచారు. మీకిష్టమైతే నేను తప్పుకుంటాను మీ మధ్యలో అని చెప్తుంది నందు. అక్క నిజంగా బావని నాకిచ్చేస్తావా అని అడుగుతుంది. హా! నేనిచ్చేదేంటి? మీ మధ్యలోకే నేను వచ్చాను. మధ్యలోనే వెళ్ళిపోతాను. మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోతుంది నందిని. ఒకరోజు చందు వివేక్‌ని పక్కకి తీసుకొని వెళ్తుంది. అక్క చాలా మంచిది. తను ఏమన్నా ఓపెన్‌గా చెప్తుంది. నీ కోసం నన్నే వదిలేయాలననుకుంటుంది. అంత ఇష్టం మీరంటే. తను సంతోషంగా ఉండేలా మనమే చూద్దాం బావ. తనే ఒప్పుకుంటుంది గదా! మీ అక్క గురించి నీకు తెలిసింది చాలా తక్కువ చందు. తనని నువ్వనుకున్నంత స్ట్రాంగ్ కాదు. అన్నింటిని లైట్‌గా తీసుకొని అయిపోయేంత స్టేబుల్ కూడా కాదు తను. నాతో ఉన్నన్ని రోజులు ప్రతీదీ తనకి గుర్తుంది. తను చాలా ఇంటెలిజెంట్. అలాగే తను చాలా సెన్సిటివ్ కూడా. ఇది నీకు తెలియదు చందు. అసలు మీ అక్క గురించి నీకేం తెలియదు. తన ప్రతి క్షణం నీ కోసమే ఎంతగా ఆలోచిస్తుందో. ఆ రోజు బై మిస్టేక్ యాక్సిడెంట్ జరగలేదు. కావాలనే తను చనిపోవాలని వెళ్ళింది. హర్షని అడిగి నా లవ్ స్టోరీ గురించి మొత్తం తెలుసుకుంది. కానీ అది నువ్వే అని తెలియదు. అందుకే నాకు టైం ఇవ్వాలని అనుకుంది. నీకు తెలియదు తను నన్ను ఎంతలా ఇష్టపడిందో. నీకు తెలియదు తను తన భర్త దగ్గర నుంచి ఏమేమి ఎక్స్‌పెక్ట్ చేస్తుందో. ప్రేమ, తనని కేర్ చేయటం, నిన్ను నా బాధ్యత అనుకోవడం, మనిద్దరం మాట్లాడుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా అని నేను నా మరదలుగా నేను కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేశానని ఎంతగా మురిసిపోయిందో తెలుసా? మా అమ్మ, నాన్న నీతో చక్కగా ఉంటున్నందుకు ఎంతగా వాళ్ళని ఆదరిస్తుందో తెలుసా? నేను నిద్రపోతుంటే నన్ను చూస్తూ ఉంటుంది. నిద్ర మానేసి ఆమె కలలో రాసుకున్న అందమైన పేజీలో అది కళ్ళు మూస్తే కల అయిపోతుందని రోజు నిద్ర కూడా పోదు తెలుసా? నేను మాట్లాడే ప్రతి మాట, నేను చూపించే కేరింగ్ అన్నీ ఎంత ఇష్టమో దానికి. నిన్ను పెంచుతూ ఒక్కతే ఎంతగా నలిగిపోయిందో నీకు తెలియదు. అంత ఈ డైరీలో రాసుకుంది. నీ అల్లరితో నువ్వు నాకు దూరమై ఉండొచ్చు కానీ, నువ్వు దూరమయ్యాక తెలిసింది నాకు నీకు అలా అస్సలు సెట్ కాదని. నీకు అర్థమయింది. మళ్ళీ నువ్వు కావాలని అనుకునేవాడినైతే ఇంకొకరిని ఎందుకు పెళ్లి చేసుకుంటాను? తనని పెళ్ళికి ముందు నన్ను కలవకపోయినా ముందే తనని చూశాను. తను నాకు నచ్చే నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి తర్వాత నువ్వు కనిపించినందుకు నందుకి దూరంగా లేను నేను. నేను నందు ఒకరినొకరు అర్థం చేసుకోవాలని తనకి దూరంగా ఉన్నాను. ఆ రోజు కోపంలో నిన్ను అరిచాను, తిట్టాను, కొట్టాను. కానీ అలా నందు విషయంలో నేను చేయలేను. తనని నేను హర్ట్ చేయలేను. నేను ఏది చేసినా మెరిసే కళ్ళతో చూసే తనంటే నాకు ప్రాణం. ఆ రోజు వదిలేసి వెళ్ళిన నువ్వు లేకుండా అయినా ఉండగలను కానీ నందు లేకుండా నేను ఉండలేను చందు. మనిద్దరి మధ్య అది నలిగిపోతోంది. ఇంకా అలా నందుని బాధ పెట్టలేను. నాకు నందు కావాలిరా! అదిగో బావ నీ నందు. మా వదిన నిన్ను వదిలి అసలు ఉండలేదన్నయ్య అని హర్ష చెప్తుంటే ఎదురుగా ఉన్న వివేక్‌ని చూసి పరుగున వెళ్లి హగ్ చేసుకుంటుంది నందిని. ఫుల్‌గా ఏడ్చేస్తుంది. ఆమెను దూరం జరిపి ఆ రోజు చెప్పాను కదా! నీకు ఏది ఉన్నా నాకే చెప్పు అని. ఎందుకిలా మనసులోనే దాచుకున్నావు? అది చెప్పాలంటే భయం వేసింది. నా దగ్గర ఎందుకు భయం? ఇలా నువ్వు నాకు దూరమైతే నేనెలా బ్రతకాలి? సారీ అండి. అంతగా ఆలోచించలేదు. అదిగో మళ్ళీ అండి యేనా? అక్కగారు మీ ప్రేమను బయటపెట్టాలని నా చందు ఇంత డ్రామా ఆడింది. తనకి తన అక్క గురించి తెలియదా? అని హర్ష అంటుంటే, ఏంటి? అని వెనక్కి తిరుగుతుంది. అవును. ఆ రోజు ఇంట్లో నుంచి పంపిన వదిన ఇక్కడికి రానిచ్చిందంటేనే మాకు డౌటొచ్చింది. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, తను ఇంటికి తిరిగొచ్చింది మీకోసం కాదు, నా కోసం. వాట్? అని ఇద్దరు షాకవుతారు. అవునక్క. నేను మీ మరిదిని ప్రేమిస్తున్నాను. ఇదంతా ఎప్పుడు జరిగిందేమో మాకే తెలియదు. ఒకరికొకరికి తెలుస్తుంది కానీ బయటికి చెప్పుకోలేదు. మీ సూసైడ్ గురించి ఎప్పుడైతే చెప్పాడో అప్పుడే చెప్పాను. వివేక్ ఓల్డ్ లవ్‌ని నేనే అని హర్ష అంటే, అదే బావగారి పాటలు అవన్నీ నేనే అని ఓర్ని ఎంత ఎంత వేషాలు వేశావు నా వెనుక అని నందు చెవి మళ్ళిస్తుంది. అక్కా వదులు నొప్పి పెడుతుంది. పో అసలు నన్ను వదిలి వెళ్ళిపోవాలని అనుకున్నావుగా. ఎందుకివన్నీ? నన్ను వదులు నీకు దూరంగా వెళ్ళిపోతానంటుంది చందు. పోవే అసలు నన్ను వదిలి వెళ్ళిపోవాలని అనుకున్నావుగా అని ఎందుకివన్నీ?
ఏం చెయ్యాలి? మీరైనా హ్యాపీగా ఉంటారని అలా అనుకున్నాను. అయితే చనిపోతావా? నీలాగా మీ బావను వదిలేసి ఆయన కళ్ళ ముందే నేను ఉండలేను చందు. నా వల్ల కాదు. దానికన్నా ప్రాణం పోతేనే బెటర్ అని అంటున్న ఆమె నోరు మూస్తాడు వివేక్. అప్పుడు నా ప్రాణం ఉంటుందా? ఏవండీ అంటుంది. మరి అని అంటూ ఆమెను హత్తుకుంటాడు. అని అన్నా మరి నీ అన్న ఇంత అన్‌రొమాంటిక్ అని అనుకోలేదు హర్ష. ఇంత మంచి డైలాగ్‌కి కేవలం ఒక హగ్గేనా, ఒక లిప్ లాక్ ఎక్స్‌పెక్ట్ చేశా. వేస్ట్ ఫెలోస్. వీళ్ళు కాపురం చేసి పిల్లల్ని కనే టైంకి అత్తామామ ముసలోళ్ళు కూడా అవుతారు. త్వరగా మనం పెళ్లి చేసుకుందాం. 2 ఇయర్స్‌లో 2 కిడ్స్‌ని దింపేయాలి. నిజమే చందు. కానీ దానికి పెళ్లితో పనేంటి? అడ్వాన్స్‌గా ఒకడిని కడుపులోకి తెస్తే పోలా? మిమ్మల్ని అని నందు ఇద్దరిని కొట్టబోతే ఆమె చెయ్యి పట్టి లాగి నిజంగానే నన్ను వదిలేయాలనుకున్నావా నందు? లేదు. నా ప్రాణం వదిలేయాలనుకున్నా. మరి నేను అని దీనంగా అడిగిన అతన్ని చూసి సారీ అంటుంది. ఆమె పెదవులు అందుకుంటాడు. ఇది రెండోసారి ఆమెను ముద్దు పెట్టుకోవడం. వివేక్ ఏంటిదని నెట్టేస్తుంది. హమ్మయ్య! నా పెళ్ళాం లైన్‌లో పడింది. మీరు వెళ్ళండి. సిగ్గుపడుతోందని తోలేస్తాడు. మన పని అయిపోయింది పద. మై డియర్ కాబోయే పెళ్ళాంగారు అని వెళ్తారు. హర్ష, చందన ఇద్దరు. వాళ్ళు వెళ్ళడం చూసిన నందు తప్పించుకోకపోతే ఆమెను ఆపి నడుం పట్టి దగ్గరికి లాగి ఏంటి నీ చెల్లిని ప్రేమించిందని నన్నొదిలేస్తావా? పోట్లాడి మరీ నాకు నువ్వే కావాలని అడగవా? నాకంటే నీ చెల్లెలు ఎక్కువ నీకు అని అంటూ ఆమె నడుం గిలితే, ఆ వివేక్ నొప్పి ఇంకా చాలా ఉందని నీకు పనిష్మెంట్స్ అంటూ నిన్ను ఇలా వదిలితే వాళ్ళన్నట్టే మన పిల్లలు కూడా మన ముసలోళ్ళయ్యాకే పుడతారు. అబ్బా! నేనేం చేశాను? ఒకరినొకరు అర్థం చేసుకోవాలంది నువ్వే కదా! అయితే అర్థం కాలేదా? నేను నీకు అయ్యాను. మరి నేను అడుగుతుంది అవ్వలేదు. ఇంకొంచెం టైం కావాలైతే వదలండి. అబ్బో! అప్పుడే కోపం. ఏం కోపం లేదు వదలండి. వదలను. ఇలా లైఫ్ లాంగ్ పట్టుకునే ఉంటాను. అతన్ని హత్తుకొని చాలా మిస్ అయ్యాను మిమ్మల్నని ఏడుస్తుంది. ఆమె వెనునిమిరి బాధలన్నీ ఈ రోజే కక్కాయి. ఇంకెప్పుడు నీ కళ్ళలో కన్నీరు చూడకూడదు నేను అని తల ఊపితే ఏడ్చేస్తుంది. అందరూ హర్ష, చందుల పెళ్లి చేసుకుంటానంటే సంతోషిస్తారు. త్వరగా ముహూర్తాలు పెట్టేస్తారు. ఇంకా వారం రోజుల్లో పెళ్ళని, ఏర్పాట్లన్నీ నందు, వివేక్ కలిసి చేస్తారు. డిన్నర్ అయ్యి ఏదో పనుల గురించి మాట్లాడుతుంటే నందు, హర్ష, వివేక్‌ని చందుని లాక్కొని పైకి తీసుకొని వెళ్తారు. ఏంటిది హర్ష? చాలా పనులున్నాయి. డిస్కస్ చేయాలి కదా! ఇలా తీసుకొచ్చావెందుకు? అని అడుగుతుంది. చాలా టైం వేస్ట్ చేశారు. రోజూ ఉండే పనులే ఇవి. పక్కన పెట్టి మీ గురించి ఆలోచించండి. అవును. ఇంకా మా అక్క అర్థం కాలేదా బావ అని అతడి చేతిలో పాల గ్లాస్ పెడుతుంది చందు. అది చూసి నవ్వుకుంటుంది నందిని. ఇదేంటి నాకిచ్చావు అని చూస్తే అక్క తెస్తే నార్మల్. నువ్వు తీసుకొస్తే డిఫరెంట్‌గా ఉంటుంది. పదండి ఇంకో 4 రోజులు అన్నింటికి దూరంగా అన్నింటి గురించి ఆలోచనలు ఆపేసి మీ గురించి ఆలోచించండి. ఆ తర్వాత 3 రోజుల్లో అన్ని పనులు చేద్దురు అని చెప్పి ఇద్దరిని అని అంటూ లోపలికి నవ్వుకుంటూ సరే అని వెళ్తారు. లోపలికి వెళ్తున్న వివేక్ చేతిలో గ్లాస్ తీసుకుంటుంది. "ఏం కాదులే రావే" అని ఆమె చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే డోర్ లాక్ చేసి పాల గ్లాస్ ఆమె ముందు పెడతాడు. వివేక్ గారు ఏంటిది అంటున్న నోటి మీద వేలు పెట్టి ఇంకోసారి గారు, గీరు అన్నావంటే ఈ పెదవులు చీరేస్తా అని అనను అని తల అడ్డంగా ఊపుతుంది. అయితే ఏరా ఒరేయ్ అని పిలువు. అమ్మో! ఆహా! కోపంగా చూస్తే సరే టైం వస్తే పిలుస్తాను అని అంటున్న ఆమెని దగ్గరికి లాక్కొని ఆ గ్లాస్‌లో ఉన్న పాలు ఆమెతో తాగిస్తాడు. బిడియంగా తాగుతూ భయంగా ఉన్న ఆమె బుగ్గ మీద ముద్దిస్తాడు. టక్కున ఆపేస్తుంది. ఆమె పెదవంచున తాగిన పాల బొట్టుని అతని పెదవులతో తుడిచేస్తాడు. అలాగే బిగుసుకుపోతుంది. నందు ఆ గ్లాస్ పక్కన పెట్టి నా నుండి నువ్వేమేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావో చెప్పొచ్చుగా. ఏం లేదు అని తల ఎత్తి కంగారుగా అంటుంది. ఏం లేదు అని ఆమెని దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టు అంటాడు. అమ్మో! నేను పెట్టను అని ఆమె మీదకి చెయ్యి పోనిస్తూ నేను నిద్రపోనివ్వను. పోయినప్పుడు ఇస్తున్నావు కదా! ఎప్పుడివ్వు అని అంటాడు. అది మీకెలా తెలుసు అన్నట్టు చూస్తుంది. నేను నిద్రపోలేదు కాబట్టి. ఇది చీటింగ్ చెప్పాలి కదా! చెప్తే ఆపేస్తావు కదా! నీ దొంగ ముద్దు నాకు నచ్చింది. అయితే దొంగలాగే ఇస్తానులే. ఇక చాలు ఇప్పుడివ్వు అంటున్న అతన్ని చూడలేక తలదించేస్తే ఇవ్వు అని ఇంకాస్త దగ్గరికి లాగుతాడు. ఒకరి ఊపిరి ఒకరికి తగులుతుంది. ఆమె నిలువెల్లా అతడికి తగిలి ఉంది. నువ్వే తీసుకో అంటుంది. తీసుకోనా అంటే హా! అని తల ఊపితే ఆమె పెదవులు అందుకుంటాడు. మెల్లిగా అతడి చేతిలో చిక్కిన ఆమె పైట ఆమె దేహాన్ని వదిలి నేలకు చేరుతుంది. ముద్దులతో మొదలైన ప్రయాణం హద్దులు దాటి హృదయాన్ని చేరితే హత్తుకుంటుంది. ఆమెను బెడ్ మీదకు చేర్చి ఆమె మీద వాలిపోతాడు. అతడు చేస్తున్న పనులకు తాళలేక వివేక్ అని అతని పేరుని అందంగా పలుకుతూ ఉంటుంది. మునుపెన్నడూ ఎరగని ప్రేమలో తడిచి ముద్దవుతుంది. ఆమెని అణువణువు తడిమి ఆమెను పూర్తిగా తనలో కలిపేసుకుంటాడు. ఒక్కటిగా మారి వేరుపడిన ఆమెను కళ్ళలో కన్నీరొస్తాయి. అది చూసి కంగారుగా అవి తుడిచి ఇంకెప్పుడూ నువ్వు ఒంటరిదానివి కాదు.
నేను ఉన్నా నీకు అంటున్నా అతను ముద్దిస్తే అతన్ని గట్టిగా హత్తుకొని మెచ్యూర్ అంటే ఏంటో తెలియని వయసులో మెచ్యూర్ అయ్యాను. అదేంటో చెప్పడానికి కూడా ఎవరూ లేరు. నాకు అమ్మా, నాన్న యాక్సిడెంట్ అయిపోతే ఎవరు మమ్మల్ని చూసుకోలేదు. ఎవరికి తోచినట్టు వాళ్ళు నెలకి ఎంతో కొంత మనీ ఇస్తారు. అంతేకానీ కనీసం వచ్చి ఎలా ఉన్నారని చూసేవారు కూడా కాదు. అలాగే గడుస్తున్న టైంకి పక్కింటి అంకుల్ ఒకరోజు ఇంటికి వచ్చి "నువ్వు పెద్దదానివయ్యావు. నీకిప్పుడు నీ చెల్లిని చూసుకునే వయసొచ్చింది. ఒప్పుకో నీకు చాలా డబ్బిస్తాను" అని ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి వేధించేవాడు. చందుకు తెలియదు అని చెప్తున్నా ఆమె ఒళ్ళు వణికిపోతోంది. ఆమెను గట్టిగా చుట్టుకొని కంట్రోల్ చేస్తాడు. అదంతా నాకు నచ్చలేదు. అతన్ని నెట్టేసి నాకేం వద్దని తిట్టేశాను. అయితే ఇల్లు ఖాళీ చెయ్యి అన్నాడు. అక్కడ ఉండలేక ఆ టైంలో తోడు కోసం ఆశ్రమానికొచ్చేశాం. అప్పట్నుంచి ఏ కష్టమైనా చందు దాకా రానివ్వకూడదని ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఆమె చెప్పినవన్నీ విని ఇంకా అవేం ఆలోచన చెయ్యకు. ఖచ్చితంగా ఇంకెప్పుడూ ఈ సమస్య రాదని ఆమెని హత్తుకుంటాడు. అలాగే అని అతన్ని గట్టిగా హత్తుకుంటుంది. ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళంటే చులకన అని అతడి మీద కోపం తన్నుకొస్తుంది వివేక్‌కి. ఆమె ఇంకా మూడీగా ఉందని తెలిసిన వివేక్ ఇలా అయితే నీ చెల్లి నిన్ను ఓడిస్తుంది. దేనికి? అని తల ఎత్తితే పెళ్ళై 6 నెలలయింది. ఇప్పటికి మనం ఒక్కటయింది. ఒక్కసారి సేమ్ కథ. తనే నీకన్నా ముందు ఇద్దరిని కనేద్దాం కనేస్తుందేమో. ఆమె అతన్ని కొడుతూ నేనేం దూరం పెట్టలేదు. మీరే కదా! నిన్ను ఇప్పుడిలా మూడీగా ఉంటే ఎలా నా మూడ్‌ను మార్చేసిద్ది నువ్వే కదరా! ఏరా! అబ్బా! ఎంత క్యూట్‌గా ఉంది. అని ఆమె పెదవులనందుకొని మరొక ప్రణయానికి దారితీస్తాడు. ఉల్లాసంగా, ఉత్సాహంగా మరో 3 రాత్రులు పగలు గడుస్తాయి. అయినా పెళ్లి పనులు చూస్తూనే ఉంటారు. ఆమె కోరుకున్న దానికన్నా ఎక్కువగానే వివేక్‌తో కలిసి చెల్లి పెళ్లి ఎంతో గ్రాండ్‌గా చేస్తుంది. తనే స్వయంగా కన్యాదానం చేసి మరీ తన మరిదికి అప్పగిస్తుంది. ఇంట్లోకి అడుగుపెడుతున్న హర్ష, చందులు చాలా ఉత్సాహంగా తమ పేర్లు చెప్పి లోపలికొస్తారు. ఆ రోజే వాళ్ళ ఫస్ట్ నైట్‌కి ఏర్పాట్లు చేసి లోపలికొచ్చిన నందుని హగ్ చేసుకొని ఏంటి మేడం అయ్యాయా నీ పనులు అని మెడ మీద ముద్దులిస్తూ అడుగుతాడు వివేక్. అయిపోయాయని ఆమె అతని వైపు తిరిగితే ఆ అని కేక వినిపిస్తుంది చందు గదిలో నుంచి. కానీ అది చందు అరుపు కాదు హర్షది. అయ్యో! అని పరుగున వెళ్తారు ఇద్దరు. డోర్ కొడితే అది ఓపెన్ చేసి అయ్యో! మీ చెల్లి నన్ను రేప్ చేస్తుంది వదినా అని చెప్తాడు హర్ష. ఇద్దరూ నవ్వుతారు. మా పాటలు మేము పడతాం కానీ మీ తిప్పలు మీరు పడండి. అయినా మా అరుపులు వినేంత తీరిక మీరెందుకున్నారు? వెళ్ళండని డోర్ వేస్తుంది. నువ్వు మారవు అని చెప్పానుగా. వద్దు అన్నా వచ్చావని అంటుంటే అది కాదు పాపం హర్ష. ఒసేయ్ మొద్దు ఏదన్నా చేసేది వాడే కదా! కావాలని చేస్తున్నారే అని ఆమెని 2 చేతుల్లోకెత్తుకొని అతని రూమ్‌లోకి తీసుకొని వెళ్తాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. నందుకి ఒక బాబు, చందుకొక పాప పుడతారు. అనాథలుగా మొదలైన వారి కథలో ఇప్పుడు చాలా మంది వచ్చారు. వారికంటూ ఏమీ లేకపోయినా అక్కా చెల్లెలిద్దరూ కలిసి వారి మంచితనంతో విశ్వమంత ప్రేమను దక్కించుకున్నారు. శుభం. కథ అయిపోయింది. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.